పరమాత్మ నుండి ఆత్మ జన్మించినది. జీవాత్మ పరమాత్మ సన్నిధికి చేరడమే మోక్షము. మోక్షానికి సాధనము అచంచలమైన భక్తి. భక్తితో పాటు ప్రపత్తి కూడా అవసరము. ప్రపత్తి అనగా మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి శరణు కోరటం. మానవులు అందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల, లింగ విచక్షణ భేదం లేకుండా లక్ష్మీనారాయణ్ణి పూజించి సంవత్సరాలు చేయించుకొని ఊర్ధ్వపుండధారులైన వారందరూ శ్రీ వైష్ణవులే అని రామానుజులు తెలియచేసినారు. రామానుజుడు తన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రజలలోకి బలంగా తీసుకొని వెళ్ళాడు. అతను ఎన్నో శ్రీ వైష్ణవ ఆలయాలకు పునర్జీవం పోసినాడు. అతను సాక్షాత్ శ్రీరంగనాథుని స్వరూపమే. భగవంతుడు ప్రజలలో వైషమ్యాలు పెరిగినప్పుడు ప్రజలలో ఒక్కడిగా జన్మించి వారికి మార్గనిర్దేశనం చేస్తాడు అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.